అందరికి నమస్తే. భారతదేశంలో మొట్టమొదటి ఐపీఎస్ మహిళ ఒక జిల్లా ఎస్పీగా కావచ్చు, ఒక కమిషనర్గా కావచ్చు, ఐపీఎస్ ఉన్నత స్థాయిలో మొట్టమొదటి భారతదేశ ఐపీఎస్ మహిళ కిరణ్ బేడి గారు. సో కిరణ్ బేడి గారు సంచలనాలకి తెరలేపినటువంటి మహిళ. మగవాళ్ళు కూడా చేయలేనటువంటి సాహసాలు ఆమె పోలీస్ వృత్తిలో ఎన్నో సాధించారు. ఎంతో గొప్పగా తన పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అట్టడుగు స్థాయి నుంచి కేంద్ర ప్రెసిడెంట్స్తో కూడా అవార్డ్స్ అందుకున్న పరిస్థితులు, ప్రధానితోటి ఆ శాఖలో పోలీస్ శాఖలో కూడా ఉన్నతమైనటువంటి తీరుతెన్నులను ప్రదర్శించినటువంటి వ్యక్తి కిరణ్ బేడి గారు. మనందరికీ తెలుసు, మహిళలకి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ బేడి గారు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటారా, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఓ సందర్భంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. మహిళలు ఎంతమంది అయినా పిల్లలు పుట్టడానికి సహకరించాలి, మీరు ఎంతమంది అయినా పిల్లలు పుట్టించండి, ప్రభుత్వం బాధ్యత తీసుకొని చూస్తుంది అని చెప్పేసి మహిళల మీద నవ్వుతూ కామెడీగా వ్యంగ్యంగా మాట్లాడారా, లేకపోతే అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడారనేది మనం క్లారిటీగా లేదు. కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడారు. మహిళలు ఎంతమంది అయినా పిల్లలు పుట్టాలి, అది ప్రభుత్వం చూసుకుంటుంది అనే ధోరణిలో ఆయన చాలాసార్లు మాట్లాడారు. సో ఇప్పుడు ఈ విషయం మీద మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు ఒక వ్యాఖ్య చేశారు. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మీరు మహిళల పట్ల ఇట్లా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు, చాలా తప్పండి. ఎందుకంటే మహిళలు పిల్లలకనే యంత్రాలు కాదు, వాళ్ళకి మనోభావాలు, వాళ్ళకి ఆశలు, కోరికలు, అచీవ్మెంట్స్ సాధించాలనేటువంటి తపనలు చాలా ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళని వంటింటికి బెడ్రూమ్కి పరిమితం చేసి పిల్లలు కానీ యంత్రంలాగా చూడొద్దు. మీరు ఇంత ముఖ్యమంత్రిగా చేశారు, మీరు ఇప్పటికైనా కూడా ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి మాట్లాడండి. మహిళలకి 33% రిజర్వేషన్ కోరుకునేటువంటి ఇలాంటి రోజుల్లో మీరు ఇలా మహిళల పట్ల వ్యంగ్యంగా, అసభ్యంగా, ఒక రకంగా అసభ్యంగా మాట్లాడినట్టేనంటూ కిరణ్ బేడి గారు వాపోయారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఏ విధంగా ఫీల్ అయ్యారో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కొంచెం ముఖాలు చూసుకోవడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి నోరు తెరిచి సరిగ్గా మాట్లాడితే సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ ఉందని మనం తెలియజేసుకోవచ్చు. ఇదేదో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగాని కాదు, ఒక మాట మాట్లాడేటప్పుడు మహిళలతో, ఎందుకంటే వాళ్ళ క్యాబినెట్లో చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది నామినేటెడ్ పోస్టుల్లో మహిళలు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే పార్టీలో అంతర్భాగమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళు పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించలేరు. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ ఉన్నత విద్యావేత్త ఐపీఎస్ అధికారిని, మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి గారు మాట్లాడిన దాకా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. మహిళలు అంటే అంత అలుసా? కేవలం పిల్లలు పుట్టే యంత్రాలుగానే చూడాలా, వాళ్ళని వంటింటి కుందేళ్లుగానే పరిగణించాలా, బయటకు వచ్చే పని లేదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మాటని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద మాత్రం కిరణ్ బేడి గారు ఇచ్చినటువంటి దెబ్బకి తెలుగుదేశం పార్టీ మొత్తమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా షాక్ తిన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళల పట్ల అంత ఇదిగా ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇవాళ సొసైటీలో మహిళలకు ఉన్నటువంటి చట్టాలు భారత రాజ్యాంగం ద్వారా ఎవరికి లేవు. కానీ సరైనటువంటి వాళ్ళు ఒకళ్ళు ముందుకు వచ్చేసి ఇలాంటి విషయం మీద చర్య తీసుకుంటే ఎవరైనా సరే దానికి తలాంచాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని మాటలతోటి గడగడలాడించిన వ్యక్తి మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు. సో ఏ మాటలు ఇప్పుడే కాదు, ఏ పని చేసినా కూడా సంచలనాలకు తెరదీసేటువంటి మాటలు. ఆ విధంగానే ఆమె పనిచేస్తుంది, అదేవిధంగా మాట్లాడుతూ ఉంది. సో మహిళల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడకపోయినా ఆ మహనీయురాలు మాత్రం ఈ విషయం మీద గట్టిగా స్పందించింది. సో ఇటీవల ఆ విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు మానుకోవాలనేది ఆమె పిలుపునిచ్చారు.